ఇక చూడండి సమ్మర్ స్పెషల్ ఇక స్పూన్తో ఇట్లా తీసుడుతోనే చూడండి ఎంత స్పాంజ్గా ఎంత క్రీమీగా ఇక తింటూ ఉండేటోళ్ళకి మాత్రమే దీని టేస్ట్ దీని కూల్నెస్ అనేది మనకైతే తెలుస్తూ ఉంటుంది. ఇక ఇంతకీ ఏంటిదో అర్థమైపోయింది కదా, కూల్ కేక్ అన్నమాట. ఇక తయారు చేసిన డబ్బాలకి వెళ్ళి పళ్ళెంలో గుమ్మరిచుడితోనే చూడలు ఎంత బాగుంది. ఇక కట్ చేస్తుంటే ఎక్కువ మనకి ఇబ్బంది లేకుండా స్పాంజ్ కేకు ఎంత స్మూత్గా కట్ అయిపోతుందో. ఇక దీన్ని చూసిన తర్వాత కూల్ కేక్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు పిల్లలు ఇక ఎండకు ఎర్రగా మండిపోతూ ఉంటే చల్లబడాలనుకునే పెద్దోళ్ళైనా ఎవరైనా ఆగుతారా తినకుండా? ఇక ఆగే ముచ్చటలే. అందుకనే ఇక తినుడైతే షురు చేసినాం. ఇక గిది మొత్తం కూడా ఈ బ్రెడ్ ముక్కలతోనే చేసినాం. ఆరే నిజమేనులా మీరు మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇక కొన్ని బ్రెడ్ ముక్కలు అయితే తీసుకున్నా, మంచిగా మిల్క్ బ్రెడ్ మధ్యలో కట్ చేసిన. దాని తర్వాత ఇక్కడ ఇది పచ్చి పాలల్లో కస్టర్డ్ పౌడర్ తీసుకున్న, ఒక 4 చెంచాల పొడి తీసుకొని పచ్చి పాలల్లో మంచిగా కలుపుతూ ఉన్నాయి. ఇక గీలోపై కిచెన్లో వేడి వేడి పాలు అయితే మంచిగా మరిగినాయి. ఇక మరిగిన పాలల్లో ఈ పసుపు కలర్లో ఉండే కస్టర్డ్ పౌడర్ పాలు కూడా పోసేసి ఇక కలుపుతూనే ఉండాలి. ఇక ఇప్పుడు కనుక ఇక్కడ నుంచి వెళ్ళి పోయినాం అనుకోండి కింద మొత్తం మాడిపోతుంది, అప్పుడు టేస్ట్ ఉండదు, పాడు ఉండదు. అందుకనే చిన్న మంట పెట్టుకుని కలుపుతూనే ఉండాలి. ఇక కలుపుతూనే ఉండాలి. వాన పడ్డది కదా, హాయిగా వంట చేద్దాంరా దేవుడు అని కిచెన్లోకి వస్తే ఇక చూడాలి దిమ్మ తిరిగిపోయింది. ఇక జర్రంతా సల్లార చెప్పే వరకు ఇక ఇందాన్ని డబ్బాల నీళ్ళు పోసినా, అటు పోయినా మంచిగా ఫ్యాన్ కింద కూర్చొని వచ్చిన సల్లారుతోనే తీసుకుపోయినా, మంచిగా మిక్సర్ జాలలో పోసిన. అయ్యో ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ వేసింది మర్చిపోయినా. మరి చల్లగా ఉంది కదా అని కిచెన్లో పోతే ఆ పాలు మరిగించేసరికి మాకంతా కింద మీద అయిపోయి పానం అంతా గాబర అయిపోయింది. ఇంతంత ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకున్నా. ఇక దాన్ని తీసుకుపోయి ఇక స్టీల్ అయితే స్టీలు, ఇత్తడైతే ఇత్తడి, గ్లాసుది అయితే గ్లాసు. మరి నా దగ్గర ఏ డబ్బా లేదు కాబట్టి ఉన్న డబ్బాని అయితే పోసి దాని మీకెళ్ళి మంచిగా బ్రెడ్ ముక్కలు వేసేసి దాని మీకెళ్ళి కూడా మంచిగా ఫ్రెష్గా క్రీమ్ వేసినాం కదా, ఆ క్రీమ్ కూడా సన్నగా పోసుకుంటున్నాం. ఇక జర్రంతా లోపలికి మంచిగా ఒత్తినట్టయితే ఇంకా మంచిగా ఉంటుందని ఓ చిన్న చెంచా తీసుకొని వచ్చిన. ఇక మెల్లగా లోపలికి పోతుతా ఉన్నాయి. చూడలికి ఇట్లా కిందికి అనడుతూనే మంచిగా లోపలికి అవుతూ ఉంటే మనకి ఇంకా మంచి టేస్ట్ రావడానికి సూపర్ ఉంటుంది అన్నమాట. ఇక ఇట్లా వేస్తూ ఉన్నా. ఇక మధ్యలో చిన్నగా స్పార్కిల్స్ అంటే కలర్ఫుల్గా ఉంటాయి, జర పిల్లలు మంచిగా తింటారు కదా. ఎంతైనా ఏం లేనిది జర కలర్ఫుల్ ఉన్న దానికి తేడా ఉంటుంది కదా. మనకైనా అంతే కలర్ రంగులు కనబడుతూ ఉంటే మనసుకి కళ్ళకి ఆనందంగా ఉంటుంది. అబ్బా ఏంది ఇది తినాలి అన్నట్టుగా కూడా అనిపిస్తాయి కదా. ఇక గందు కోసమనే అవే. ఇక టూటీ ఫ్రూటీస్ కూడా ఉన్నాయి కానీ అవి ఎక్కువ లేవు, అందుకనే జర అంతా పక్కకు పెట్టేసిన. ఇక మీకు ఇంకా ఇందులో ఇంకేమైనా కావాలి టేస్ట్ కోసం అని అంటే బాదము జీడిపప్పు అవి కూడా చిన్న కట్ చేసి మీరైతే వేసుకోవచ్చు. మరి లేనప్పుడు నేనేం చేయలేను కదా. ఇక అందుకనే ఉన్న వాటితోనే మంచిగా డెకరేషన్ చేయడానికైతే సిద్ధమైపోయినా. మరి తక్కువ ఖర్చులో ఎక్కువ మంచిగా బెనిఫిట్ ఇచ్చే ఫుడ్స్ తినాలి అని అంటే ఇట్లా ఏదో ఒకటి మనకు ఇక పోతూ ఉంటుంది. ఇక గదే స్టైల్లో మళ్ళీ మిగిలిన వరుసలు కూడా బ్రెడ్ ముక్కలు పెట్టులు, పైనకెళ్ళి మంచిగా క్రీమ్ పాలు పోసుడు, దాని మీకెళ్ళి స్పార్కిల్స్ అవన్నీ కూడా వేసుకున్నాడు. జర్రంతా లోపల దాకా చెంచాతో పోతుడు, దాని మీకెళ్ళి మళ్ళీ ముక్కలు పెట్టుడు. ఏం నా దగ్గర ఎంతనైతే క్రీమ్ అయితే రెడీ అయిందో అదంతా కూడా పట్టేలాగా మంచిగా ఈ ప్లాస్టిక్ గిన్నెలను అయితే మాత్రం మంచిగా సరిపోయింది. అట్లనే మరీ ఎక్కువ రోజులు అయితే ప్లాస్టిక్ గిన్నెలను ఉంచద్దు. స్టీల్ అయితే ఎన్ని రోజులు ఉంచుకున్నా ఏం కాదు, కానీ ప్లాస్టిక్ ఒక రోజు 2 రోజుల వరకు అంతే, అంతకు మించి ఏ ఫుడ్ని కూడా ఎక్కువ రోజులు ఉంచుకోవద్దు. ఇక అన్నీ అయిపోయాక పైన మాత్రము ఇక టూటీ ఫ్రూటీస్ అలాగే ఈ స్పార్కిల్స్ పైన కూడా మొత్తం అయితే డెకరేషన్ చేసిన. సింపుల్గా చూసిన కదా, ఎక్కువ ఖర్చు ఏం లేదు. మిగిలిన బన్నులు మంచిగా మన పాలలకో షాయలకో పెట్టుకొని తినొచ్చు. ఇవి ఒక్క ప్యాకెట్ తెచ్చినామంటే మనకు బొచ్చడు సార్లు ఎనికి ఉపయోగపడుతాయి. ఇది తెచ్చైతే నేను 2-3 నెలలు అవుతుంది కావచ్చు. ఇక ఇవాళ అయిపోయినాయి ఇక ఇవి మొత్తం కూడా. ఇక అట్లా తక్కువ బడ్జెట్ అన్నమాట. ఇక పాలు మనకు ఒక పాల ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఎట్లా పాలు తెచ్చుకుంటాం కదా, ఇంకొక ప్యాకెట్ ఎక్కువ తెచ్చుకున్నాం అనుకోండి, ఇక చూడు ఈ ఏమంటారు ఈ టిఫిన్ బాక్స్ నిండా కూడా మంచిగా మనకి కూల్ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇక నైట్ పూట ఇక గాబరలో తీసుకుపోయినా. ఇక ఇంకేం కూడా డెకరేషన్ చేయరాలే, దవ్వపోయినా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా, అది హై ఫ్లేమ్లో పెట్టినా. ఇక పొద్దుగాల లేచి మంచిగా దానంగా ఇట్లా వేసి జరంతా టిఫిన్ తిని చల్లబడ్డ తర్వాత అర్రే నైట్ ఐస్ క్రీమ్ చేసినాం కదా ఇప్పుడు తినొద్దా అని ఇక దవ్వపోయినా. అందుకని వచ్చినాయి ఇక టిఫిన్ మొత్తం తీసుకొని పళ్ళెంలో పెట్టేసి ఇక గుమ్మరిచ్చిన. మరి గుమ్మరిచ్చినాక దరువెత్తనే కదా లోపల అంతా కింద పడుతుంది. ఇక 2-3 సార్లు మంచిగా దరువులు వేసుడుతానే. ఇక చూడాలి ఎంత సూపర్గా ఉన్నదో. వారెవ్వా, మీకు ఈ ఫ్లేవర్ ఎట్లా తెలుస్తుందో నాకైతే తెలియదు, కానీ ఇక టేస్ట్ చూసే మాకైతే మాత్రము
ఇక కూల్ కేక్ని ఇక అస్సలు వదిలిపెట్టదు. సమ్మర్ వచ్చిందంటే ఇంత ఎక్కువ చేసి పెట్టుకొని తినాలిరా బాబు, ఏం సరిపోయేటట్టున్నది ఎవరకు అన్నంత ఫీల్ అయితే అనిపించింది తెలుసానులా. తక్కువ ఖర్చుతోని చాలా ఈజీగా ఉంది. మరి అంతే కదా, ఎప్పుడైనా కూడా మనం ఇదే చూసుకోవాలి. ఈ బయట అడ్డగోలు అందులో ఏం ఎత్తాలో ఏం ఎత్తలేరో అని తెలిసి ఈ కలుషితం చేస్తున్నారు, మంచిగా బాగా కల్తీలు చేస్తున్నారు. ఈ భయాలతో పోల్చుకుంటే అక్కలు ముక్కలు బ్రెడ్తోనో బన్ను ముక్కలతోనో మనం ఇంట్లో చేసుకున్నది స్వచ్ఛంగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, రుచికి రుచి ఉంటుంది. చేస్తుంటే మనకు కూడా కొత్త కొత్త వంటకాలు కూడా మనకే వచ్చేస్తూ ఉంటాయి. ఇన్ని లాభాలు ఉన్నాయి. మరి అంతే కదా, ఏమంటారు మీరు వంటలు చేసేవాళ్ళు? ఒకసారి అయితే కామెంట్ చేయాలి. ఇక మొత్తానికైతే ఇవాళ నా ఎండవేడి నుంచి తప్పించుకోవడానికి నాకైతే మంచి కూల్ కేక్ అయితే నాకైతే దొరికేసింది. ఇక మేమైతే మాత్రం హ్యాపీగా పార్టీ చేసేసుకున్నాం.